కిడ్నాప్ అయిన తన మనవరాలు శౌర్యని పోలీసుల్ని, మీడియాని ఆసుపత్రికి తీసుకుని వచ్చి జోష్న నిజస్వరూపాన్ని ఆసుపత్రిలో బయటపెట్టి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దశరథ గురూజీ దగ్గరికి వెళ్ళి మీకు తెలియంది ఏమీ లేదు, నా కూతురు జాతకం ఎలా ఉంది అని అడుగుతాడు. అలా అడిగేసరికి తనకి చాలా పెద్ద గండం ఉంది, ఆ ప్రమాదాన్ని తను దాటుతుందో లేదో కూడా చెప్పలేను అని చెప్పేసేసరికి దశరథ ఎంతగానో బాధపడతాడు. తన కూతురి జాతకంలో ఇంకెన్ని గండాలున్నాయో తెలియని అయోమయం పరిస్థితిలో తల్లడిల్లిపోతూ ఉంటాడు దశరథ. ఇక మనకైతే నిజం తెలుసు, నిజం తెలియని వాళ్ళు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. మన మనసు ఊగిసలాడకూడదు, కాబట్టి నువ్వు ఈ విషయంలో కన్ఫ్యూజన్ అవ్వద్దు అని చెప్పేసి దీపక్ కార్తీక్ చెప్పి ఆసుపత్రికి తీసుకుని వెళతాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళిపోయి ఇక్కడ మాట దాటేసి నన్ను మాయ చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ జోష్న మిమ్మల్ని వదిలిపెట్టదు. ఏంటే, ఏం చేద్దామనుకుంటున్నావు, మళ్ళీ ఏం చేయాలని ప్రయత్నిస్తున్నావు? గ్రాని, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. ఇక శౌర్యని కిడ్నాప్ చేసినట్టు శౌర్య కనపడలేనట్టుగా ఇక అక్కడ ఆసుపత్రిలో దీపకు చెప్పు. మరి శౌర్య సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఈ విషయం చెప్పు అని చెప్పి ఇక అక్కడికి పారిజాతాన్ని తీసుకుని బయలుదేరుతూ ఉండగానే, ఏంటి, మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి కదా సుమిత్ర, ఆసుపత్రికి వెళదాం పదా. దశరథ ఫోన్ చేశాడు, దశరథ బయలుదేరి వస్తున్నాడంట, నన్ను మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమన్నాడు. ఏంటి తాత, డాడీ ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఇప్పుడెందుకు, దశరథ వస్తానని చెప్పాడు కదా, నేను తీసుకువెళ్తున్నాను కదా, ఇప్పుడు ఆసుపత్రికి వెళదాం పదండి, ఈలోగా దశరథ అక్కడికి వచ్చేస్తాడు అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే తన కోడల్ని, మనవరాలు జోష్నని పారిజాతాన్ని తీసుకుని ఆసుపత్రికి అయితే బయలుదేరతాడు. అలా ఆసుపత్రికి బయలుదేరిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక కార్తీక్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. శ్రీధర్ కాల్ చేస్తాడు. అలా కాల్ చేసేసరికి ఏమైంది మాస్టారు అని చెప్పి శ్రీధర్ని కార్తీక్ అడుగుతూ ఉండగానే, కార్తీక్ మన శౌర్య కనిపించడం లేదురా. ఏంటి, శౌర్య కనిపించడం లేదా అని చెప్పి కంగారుగా, దీప నువ్విక్కడే ఉండు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి కంగారుగా కార్తీక్ బయలుదేరిపోతాడు. దీపకు పూర్తి వివరం తెలీదు. బావెందుకు కంగారుగా వెళ్ళాడు, నన్నెందుకు ఇక్కడే ఉండమన్నాడు, మళ్ళీ ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది దీప అయితే. ఈలోగా కంగారుగా బయటకు వెళ్ళేసరికి కార్తీక్ని సుమిత్ర అడ్డుపడుతుంది. సుమిత్ర అప్పుడే ఆసుపత్రి లోపలికి వస్తుంది. ఏంటి కార్తీక్, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఎక్కడికి వెళుతున్నావురా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తానత్తా, జోష్న ఏదో చేసింది, ఖచ్చితంగా జోష్నే ఇది చేసింది, నిన్ను వదిలిపెట్టను జోష్న అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక కార్తీక్ అయితే లోపలికొచ్చి దీపకి, నీ కూతురు శౌర్య కిడ్నాప్ అయింది కాబట్టి నువ్వు కూడా త్వరగా వెళ్ళని చెప్పేసరికి తన కూతురు శౌర్య కిడ్నాప్ అయిందని చెప్పేసరికి కంగారుగా బయటకు వచ్చేసరికి ఈలోగా డాక్టర్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు దీప, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, సుమిత్ర గారు వచ్చేశారు, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసేశాను, కాబట్టి ఇక నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి లేదు. సుమిత్ర ఆపరేషన్కి దీపకి సంబంధం ఏంటి, దీప ఎందుకు ఇక్కడ ఉండాలి అంటూ పారిచేతం అడుగుతూ ఉంటుంది. అదేమీ లేదు, సుమిత్ర గారిని దీపే చూసుకుంటుంది అని చెప్పేసి నాకు దశరథ గారు కార్తీక్ కూడా చెప్పారు. తాను బిడ్డని తీయించుకోవడానికి ఇక్కడికి వచ్చింది కదా, అయినా సరే సుమిత్ర గారి విషయంలో దీప చాలా అలర్ట్గా ఉంటుందని చెప్పారు, అందుకే ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాను. దీప నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది డాక్టర్ అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా, ఇప్పుడు శౌర్యకి ఏమైంది అని చెప్పి కార్తీక్కి కాల్ చేస్తుంది దీప అయితే. దీప అలా ఫోన్ చేసేసరికి కార్తీక్ అప్పటికే శౌర్య గురించి వెతుకుతూ ఉంటాడు. శౌర్యకి ఏమైంది, శౌర్యని జోష్న ఏం చేసింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే దశరథ ఫోన్ చేస్తాడు. దశరథకి విషయం అయితే చెప్తాడు కార్తీక్, నువ్వు ఆసుపత్రికి వెళ్ళరా. మావయ్య, వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నా మనవరాల్ని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సుమిత్ర, దీప ఇద్దరే ఉన్నారు కదా,
నాన్నకి విషయం తెలీదు. నాన్న ఉన్నా ఏం చేయలేరు. కాబట్టి నువ్వు హాస్పిటల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్కి వెళ్ళరా అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. సరే మావయ్య, జాగ్రత్త మావయ్య. శౌర్యకి ఏం కాదని చెప్పాను కదా. శౌర్య నీ కూతురైతే నా మనవరాలు అది. దానికేం కానివ్వనని చెప్పాను కదా. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా అని చెప్పేసి దశరథ కార్తీక్ని ఆసుపత్రికి వెళ్ళమనేసరికి కార్తీక్ హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళావు? అవును, శౌర్య కనిపించడం లేదని చెప్పి మీ నాన్న ఫోన్ చేశాడు. శౌర్య గురించి ఇక వెతుకుతున్నాం. శౌర్య కాసేపట్లో వచ్చేస్తుంది, కంగారు పడుకు తాత. ఏంటి, శౌర్య వెళకు దొరికిందా? అదెలా సాధ్యం? శౌర్య దొరకదు. ఎట్టి పరిస్థితిలోని కూడా శౌర్య వేళకి దొరకదు. ఈ జోష్న ప్లాన్ చేసిందంటే ఈసారి ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. కానీ జోష్నకే తెలియని విషయం ఏంటంటే జోష్నని ఫాలో బ్యాక్ చేస్తూ ఉంటాడు దశరథ్. అయితే అలా చేస్తూ జోష్న ఏం చేస్తుందో కనుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే కూతురికి ప్రమాదం ఉందని జోష్న ద్వారాగానే ఉంది. పెద్ద ప్రమాదంలో దీప పడిపోతుంది, ప్రాణాలే కోల్పోతుందో బ్రతికి బయటే పడుతుందో తెలియని పరిస్థితి. ఆ విషయం గుడిలో స్వామీజీ కూడా చెప్పేస్తాడు. ఎప్పుడైతే గుడిలో ఆ గురుగారు కూడా చెప్పారో దాంతో ఇంకా అసలు భయం అనేది దశరథలో ఎక్కువైపోతుంది. కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి. ప్రాణాన్ని అడ్డేసైనా కూతుర్ని కాపాడుకోవాలనే ఆలోచన ఇవన్నీ తనని వెంటాడుతూ ఉంటాయి. ఇలా తనని క్షణక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దశరథ. తనకంటూ కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారాగా జోష్నకి తెలియకుండానే జోష్న కదలికలను గమనిస్తూ ఉంటాడు. ఇలా గమనిస్తున్న దశరథకి జోష్న ఇక శౌర్యని కిడ్నాప్ చేయించిన విషయం తెలుస్తుంది. అప్పుడే కార్తీక్కి ధైర్యం చెప్పి హాస్పిటల్కి పంపిస్తాడు. ఈలోగా ఒక 2-3 కాల్స్ కూడా చేస్తాడు దశరథ. కాల్స్లో మాట్లాడతాడు. అదేంటన్నది పూర్తిగా బయటికి వినిపించదు, కానీ కాల్స్లో మాట్లాడతాడు. ఇమీడియట్లీ జరగాల్సిందని చెప్పేసి ఆ కాల్స్లో అయితే వాడికి చెప్తూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పేసి వాళ్ళైతే అవతల ఇక ఓకే చెప్తూ ఉంటారు. సరే అయితే నేను కూడా బయలుదేరి వచ్చేస్తున్నాను. సరే సార్, మీరు త్వరగా వస్తే మేము కూడా అక్కడికి ఇమీడియట్లీ వచ్చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. జోష్న, నా కూతుర్ని చంపాలి అనుకుంటున్నావు కదా. నా కూతురు విధిరాతని ఎదిరించి మరీ బ్రతికి బయటపడింది. పుట్టగానే పారిజాతం పిన్ని చంపాలని చూసింది. కానీ అప్పుడే నా కూతురు ప్రాణాలతో బయటపడి ఇప్పటి వరకు ఉండి మా కళ్ళ ముందుకొచ్చింది. మా వంశాంకురాలు, మా ప్రాణం దీప తన కన్న కూతురని తెలియని సుమిత్ర మాత్రం ఏదేదో ఊహించుకుంటుంది. తన కన్న కూతుర్ని నువ్వే ఇలా చేశావని తెలిస్తే నిన్ను చంపేస్తుంది అని చెప్పేసి వస్తున్నాను. ఈ రోజుతో నా కూతురికి నీ పీడని విరగడి చేస్తాను. నువ్వు ప్రాణాలు తీసేస్తావని భయపడుతున్న అందరికీ నీ నుండి విముక్తిని కలిగిస్తాను. నిజాన్ని బయట పెడతాను. ఆ తర్వాత ఏదైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాల్ని సహితం లెక్క చేయకుండా నా కూతురి ప్రాణాల్ని, నా మనవరాల్ని కాపాడుకుంటాను. ఈ రోజుతో మబ్బు తెరలు విడిపోబోతున్నాయి అని చెప్పేసి నా కూతురు కష్టాలు తీరిపోబోతున్నాయి. నా కూతురు ఎన్ని కన్నీళ్లు కార్చిందో, ఎన్ని కష్టాలు పడిందో నాకు అర్థమవుతుంది తండ్రిగా. కళ్ళారా చూశాను. నేను చూడకుండా ఎన్నో కష్టాలు పడింది. తన కష్టాలకి విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి ఇక అక్కడ రౌడీలు ఉన్న ప్లేస్కి వెళ్ళి రౌడీలను అక్కడ పోలీసుల ద్వారాగా పట్టించి ఇక శౌర్యని తీసుకుంటాడు దశరథ. తాత నన్ను నీకేం కదమ్మా, ఈ తాతయ్య ఉన్నాడు కదా, నీకేం కానివ్వడు. పద పెడదాం, నువ్వేం టెన్షన్ పడకు. ఏం తింటావు అని చెప్పేసి తనకి కావలసినవన్నీ కూడా దారిలో ఇప్పిస్తాడు. తను చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఐస్ క్రీమ్లని చాక్లెట్లని తింటూ హ్యాపీగా ఉంటుంది. నా మనవరాల్ని పసితనంగా ఉన్నప్పుడే ఈ చేతుల్లోకి తీసుకుని బంగారపు తొడుగు చేయించుకోవాల్సిన నేను ఈరోజు నా మనవరాలు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నాను.
ఏంటయ్యా భగవంతుడా నాకు ఈ పరిస్థితి. కానీ నా కూతురికి ఏం కాకూడదు, నా మనవరాలికి ఏం కాకూడదు, నా కూతురు కడుపులో బిడ్డకి కూడా ఏం కాకూడదు. ఇక నువ్వే ఉన్నావు. ఇంతకాలం నా కూతురు కష్టాలు పడింది, ఇక కష్టపడడానికి లేదు. నా భార్య బ్రతకాలి, నా కూతురు బ్రతకాలి, నా కూతురు కడుపులో బిడ్డ, ఈ బిడ్డ అందరూ క్షేమంగా ఉండాలి. నా మేనల్లుడు నా కుటుంబం కోసం తన తల్లిని ఎంతగానో బాధ పెడుతున్నాడు. ఇక తను ప్రాణమానుకున్న తన వంశాంకురాన్ని కూడా వదులుకుంటున్నాడు. తన ప్రాణమైన తల్లికి కూడా నిజం చెప్పలేక వాడిలో వాడు నలిగిపోతున్నాడు. వాడి కోసమైనా నేను ఇదంతా చెయ్యాలి అని చెప్పి ఇక అనుకుంటూ మనవరాల్ని తీసుకుని బయలుదేరతాడు. మావయ్య, ఎక్కడున్నావు మావయ్య? వస్తున్నానురా. ఏరా, దశరథ్ ఇంకా రాలేదేంటి? సుమిత్రని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కదా. అసలు డాడీ ఎక్కడికి వెళ్ళాడు? డాడీ ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు డాడీ? చెప్పావా? నీకు చెప్పకుండా డాడీ ఏం చేయడు కదా. అడుగు తాత, డాడీ ఇంత ఆలస్యంగా రావడం ఏంటి? అమ్మని ఆసుపత్రిలో జాయిన్ చేస్తే డాడీ బయటికి వెళ్ళడం ఏంటి? అలా వెళ్ళడు కదా. ఏ జోష్న, ఎందుకు కంగారు పడుతున్నావు? వస్తాడు మామయ్య. మామయ్య అత్తని ఏమీ వదిలేయలేదు. ఖచ్చితంగా వస్తాడు, వస్తున్నాడు, బయలుదేరాడు కూడా. ఏంటి, డాడీ బయలుదేరాడా? అంటే నీకు మాత్రమే కాల్ చేస్తాడా? నాకు, తాతయ్యకి ఎవరికి ఏం చెప్పడా? ఏంటిప్పుడు ఈ ఆసుపత్రిలో కూడా గొడవ చేసి ఈ ఆసుపత్రిని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అనుకుంటున్నావా? కాసేపు సైలెంట్గా ఉండు జోష్న అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పటికే కార్తీక్ విసిగిపోయి ఉంటాడు. జోష్ని చేస్తున్న పనులతో చాలా చాలా కోపంగా ఉంటాడు. కానీ ఎటు మాట్లాడలేక సైలెంట్గా తన కూతురు క్షేమంగా ఉంది అని తెలుసుకున్న తర్వాత కాస్త ప్రశాంతంగా ఉంటాడు. కానీ కళ్ళ ముందు జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా తన కనబోయే బిడ్డ చనిపోబోతుంది. ఇప్పుడు తల్లికి ఇక తలెత్తి చూపించలేని పరిస్థితి. నిజం చెప్పలేడు. నిజం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం తన బిడ్డని కోల్పోతున్నాడు. ఇక ఈ సిచ్యువేషన్లన్నీ కూడా తనని చాలా చాలా బాధ పెడుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈలోగా దశరథ ఇక హాస్పిటల్ దగ్గరికి రాని వస్తాడు. దశరథ కన్నా ముందుగానే అక్కడికి దశరథ కాల్స్ చేసిన మీడియా వస్తుంది. మీడియా, మేడం, మీడియా వాళ్ళు వచ్చారు మేడం. ఏంటి ఇప్పుడు మీడియా వాళ్ళు ఏంటి? ఇక్కడ ఆపరేషన్ జరగబోతుంది కదా అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా పోలీసులు కూడా వస్తారు. పోలీసులు కూడా వచ్చారు మేడం. పోలీసులా? పోలీసులు మీడియా ఎందుకు వచ్చారు? ఏంటి కార్తీక్ గారు, పోలీసులు మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏమో నాకు తెలియదు మేడం. పోలీసులు మీడియా వాళ్ళకి మేమైతే ఏమి ఇన్ఫామ్ చేయలేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవును అవును డాక్టర్ గారు, మేమైతే ఏమీ ఇన్ఫామ్ చేయలేదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు హాస్పిటల్కి మీరెందుకు వచ్చారు? మీడియా అలాగే పోలీసులతో హాస్పిటల్లోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక్కడ జోష్ని ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడ ఒక ఇన్స్పెక్టర్. అయితే అదిగో నా మనవరాలు జోష్న, తనేం తప్పు చేసింది? తనని ముందు కస్టడీలోకి తీసుకోండి అని చెప్పి తనని పట్టుకుంటారు. ఈవిడ ఎటూ కదలడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి, నా మనవరాలు ఏం తప్పు చేసింది? నా మనవరాలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీరు కాసేపు ఆగండి అనే లోపలనే దశరథ శౌర్యని ఎత్తుకుని మీడియా ముందుకొస్తాడు. దశరథ, శౌర్య దొరికిందా? శౌర్య క్షేమంగానే ఉందా? చూడరా, నీ కూతురు జోష్నని ఇక వీళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయాలంటున్నారేంట్రా? ఇక్కడ సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వబోతుంది కదా. సుమిత్ర ప్రాణాలు కాపాడాల్సిన తనేం తప్పు చేసిందిరా? మీడియా, పోలీసులు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? చెప్తాను నాన్న, మీరేం కంగారు పడకండి, అంతా చెప్తాను. నా చేతిలో ఉన్న ఈ పాప ఎవరో తెలుసా? ఏంట్రా, ఏమో జరుగుతుందిరా కార్తీక్? ఏంటి మావయ్య ఇదంతా? నువ్వు మాట్లాడుకో కార్తీక్, ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడద్దు, నేను మాత్రమే మాట్లాడతాను. నా చేతిలో ఉన్న ఈ పాప ఎవరో కాదు, నా మనవరాలు, నా కూతురు బిడ్డ, నా కన్న కూతురు బిడ్డ. ఏంటి దశరథ? అవును నాన్న, దీప ఎవరో కాదు, నా కన్న కూతురు. సుమిత్రని కాపాడపోయేది కూడా దీపే. దీప కడుపులో బిడ్డని త్యాగం చేసి
సుమిత్రని కాపాడుతుంది. అందుకే తను తన బిడ్డని వదులుకుంటుంది. చెప్పండి డాక్టర్. అవును, అవును సార్. దీపే మీ అసలు వారసురాలు. దీపే సుమిత్ర గారిని కాపాడబోతుంది. దీపే ఇప్పుడు ఇంత త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. తన కడుపులో బిడ్డని వదులుకోవడానికి కారణం ఇక ఇదే అని చెప్పేసి డాక్టర్ చెప్తుంది. ఏంట్రా అసలేం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఏంటి నాన్న? ఇదిగో పిన్ని మనల్ని మోసం చేసి నా బిడ్డని నాకు దూరం చేసి తన వారసురాల్ని నా ఇంటికి చేర్చి తనకి పగ ప్రతీకారాలు నూరిపోసి ఈ ఆస్తిని మొత్తం తన సొంతం చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ ఇంటి వారసురాలు దీపే అని తెలుసుకున్న జోష్న నా కూతుర్ని నా మనవరాల్ని చంపేసైనా వారసత్వాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. అందుకే ఇంతగా నేను ఇప్పుడు నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇంత బందోబస్తుతో ఇక్కడికి వచ్చాను. తను చనిపోయే ముందు ఒక్క క్షణం ముందైనా నా కూతుర్ని చంపేసి తను చచ్చిపోతుందంట. కానీ వారసత్వాన్ని, వంశాన్ని, అలాగే ఈ డబ్బుని మాత్రం వదులుకోదట. దీపకి దక్కనివ్వదంట. ఇక అలాగే నా కూతురికి ప్రాణగండం ఉంది. ఎలా కాపాడుకోను నా కూతుర్ని? మాటలతో జోష్న వినదు. ఎవ్వరో ఒకరికి ప్రాణహాని చేస్తుంది. ఇప్పుడు చుట్టూ బందోబస్తీ ఉంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితులని కూడా నా కూతుర్ని తను టచ్ కూడా చేయలేదు. నా కూతురికి ఏం కాకూడదు. నా కూతురు ప్రాణాలతో ఉండాలి. జోష్న బండారం బయటపడి ఇంతకాలం జోష్న చేస్తున్న కుట్రలకి అంతం ఉండాలి అనే ఇక నేను చివరిగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి మొత్తం నిజాలు బయటపెట్టి, మీడియా మా గురించి, మా రెస్టారెంట్ గురించి మీకు అన్నీ తెలుసు, మా ఆస్తుల గురించి తెలుసు, ఎన్నోసార్లు మమ్మల్ని ఇంటర్వ్యూస్ చేశారు. నా కూతురు దీప అని చెప్పి నా మనవరాలు శౌర్య మమ్మల్ని మోసం చేసిన వీళ్ళు మాత్రం బయట ఉండకూడదు. ఇంతగా మోసం చేసిన ఈ లేడీ కారణంగా నా కూతురికి ప్రమాదం ఉంది. నా కూతురికి బందోబస్తు ఉండాలి. నా కూతురు ప్రాణాలతో ఉండాలి. నా కూతురికి ఎలాంటి హాని కలగకూడదు. తనని అరెస్టు చేసి తీసుకుని వెళ్ళండి. జీవితంలో తను మా కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని చెప్పనేసరికి, ఇంత మోసమా? ఇంత ద్రోహం చేస్తావా పారిజాతం? నీ మీద ఉన్న పగతో పసితనంలోనే నా కూతుర్ని నాకు దూరం చేసి మన కుటుంబానికి అన్యాయం చేసింది పారిజాతం పిన్ని. ఇంత ద్రోహం చేసి ఎప్పటికీ కూడా ఆస్తి కోసం ఇక వాళ్ళు ఇలాంటి కుట్ర చేయడానికి సిద్ధపడ్డారు. పసిపాపని కూడా చూడకుండా శౌర్యని కిడ్నాప్ చేయించి చివరకు ఇక్కడ దీపని చంపడానికి ప్లాన్ చేసుకుంది. అందుకే ఇక్కడికి వచ్చే ముందే అన్ని విధాలుగా దీపని చంపడానికి జోష్ని ఏం ఏర్పాట్లు చేసిందో తెలుసుకుని అందరినీ ఇక నేను పోలీసులకు పట్టించి పోలీసు బందోబస్తుతోనే నా కూతుర్ని, నా భార్యని కాపాడుకొని ఇక జోష్నకి బుద్ధి చెప్పాలని వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చాను. సార్, చాలా గ్రేట్ సార్. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వాళ్లకు మరింతగా మీరు భయపడితే ఇంకా వీళ్ళు మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటారు. మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈవిడ మీ కూతురు దీపగారిని ఏదో ఒకటి చేసే ఉండేది. కానీ మీరు మంచి సమయానికి మంచి నిర్ణయం తీసుకుని నిజాన్ని బయటపెట్టి మంచి పని చేశారు. ఇక ఈవిడ సంగతి మా మీడియా వాళ్ళు, పోలీసులు చూసుకుంటారు. ఇంక జీవితంలో మీ పేరెత్తదు, మీ కుటుంబం వైపు చూడదు. అసలు తను బయటకు వస్తే కదా ఇవన్నీ చేయడానికి. ఇలాంటి ఆడదాన్ని ఎవరు బయటికి వదిలేస్తారు? ఇంతకాలం బయట ప్రపంచంలో తిరగనిచ్చి మీరు చాలా తప్పు చేశారు. ఇలాంటి ఆడవాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే జైలే కరెక్ట్ అని చెప్పేసి మీడియా వాళ్ళు కూడా, మీడియా ముందు ఇలాంటి లేడీని మీరు ఎక్కడైనా చూసారా? ఇంకెప్పుడు కూడా ఈ వ్యక్తి కనిపిస్తే మాత్రం మీరు క్షమించి వదిలిపెట్టకండి అంటూ మీడియా ముందు అందరికీ మీడియా తన మొహం మీద పెట్టి మరీ కెమెరాలు చూపిస్తారు. ఆ లేడీ ఎంత కిలాడిదో చూడండి అని చెప్పేసి, ఎంత ద్రోహం చేసిందో ఆ కుటుంబానికి అని చెప్పి ఇక తన గ్రానీని తనని కూడా పెట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళను మాత్రం క్షమించకూడదని చెప్పి, ఇక ఇన్స్పెక్టర్ గారు మీరు తీసుకుని వెళ్ళండి, తను మా కళ్ళ ముందు కనిపించడానికి లేదు అని చెప్పి జోష్నని అరెస్టు చేయించి తన కూతుర్ని ఫుల్ బందోబస్తుతో కాపాడుకుంటాడు దశరథ. అయితే అలా ఊహించని నిర్ణయం తీసుకుని, అలా ఊహించని షాక్ అయితే జోష్నకి ఇస్తాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత
దీప కడుపులో బిడ్డ కూడా క్షేమంగానే ఉందని డాక్టర్ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కుటుంబం అంతా కూడా. అలా జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉండడం జరుగుతుంది. ఇక జోష్నతో పాటు పారిజాతం చేసిన కుట్ర కారణంగా పారిజాతానికి పెద్ద షాకే ఇస్తాడు శివనారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మేము వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.